హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అలసంద వడలు, అదేనండి బొబ్బర్లు. ఈ అలసంద వడలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ అలసందలను వేసి వాటర్ పోసి 5 or 6 అవర్స్ నానబెట్టాలి. నానిన తరువాత అలసంద బ్యాళ్ళు చూస్తే ఇలా బాగా నానుతాయి. ఈ అలసందలను వాష్ చేసి పొట్టుతో లేదా పొట్టు లేకుండా మిక్సీ బౌల్లోకి వేసి 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, తెల్లగడ్డలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి మిక్సీకి వేసుకున్న తర్వాత పిండిలో కొంచెం తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఫస్ట్గా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వడలను చిన్నవిగా వేసుకోవాలి. వడలను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో వడలను ఆయిల్ కాకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వడలను లెమన్, ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి, లేదా మీరు నాన్ వెజ్తో తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్వీట్ వడలను కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. అలసంద బ్యాళ్ళను క్లాత్లో వేసి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. అలసందలు మరియు బెల్లంను మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా చిన్న వడలుగా చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఈ స్వీట్ వడలను చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీలు కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీలతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.